పుట్టిందండి? అది చెప్పుకున్నాం మనం. ఉపరిశర వసువు. ఆయన పేరు ఎవరండి? ఉపరి అంటే మీద, అంటే పైన ఉండేవాడు. శరం అంటే చెరింపజేసేవాడు, సమస్త జగత్తుని కదిలించేవాడు. చెరింపజేయడం అంటే కదిలించడం. ఎవరండి అలా కదిలించేవాడు? ఉపరంటే కింద కాదు, మీద ఉండి సమస్త జగత్తుని కదిలించేటటువంటి ఆయన బ్రహ్మ చైతన్యం, ఉపరిశర వసువు. అటువంటి ఉపరిశర వసువుకి నుంచి పుట్టినటువంటిది మత్స్యగ్రంథి. అటువంటి మత్స్యగ్రంథితోటి పరిచయం పెట్టుకున్నటువంటి వాడు పరాశరుడు. పరా ఇహం అంటే అండి యువతల పక్క, పరం అంటేను లోపల పక్క. లోపల పక్క చరించేటటువంటి చైతన్యం ఆత్మ. అంతటా మీద నుండి చరింపజేసే చైతన్యం బ్రహ్మము. బ్రహ్మము నుండి వచ్చింది మత్స్యగంధి. ఇప్పుడు మత్స్యగంధితోటి ఆత్మతో సంబంధం. అంటే ఆత్మ అంటే పరాశరుడు. పర అంటే లోపల ఉన్నటువంటి చరింపజేసేటటువంటి చైతన్యముతో మత్స్యగంధి ద్వారా వేదవ్యాస మహర్షిని ప్రసాదింపజేసాడు. అంటే ఇక్కడ భారతానికి మూల పురుషులు ఇద్దరు అయ్యారండి. ఎవరండి ఇద్దరుని? ఒకడు భీష్ముడు, ఒకడు పరాశరుడు, వేదవ్యాసుడు. భీష్ముడు అంటే ఏమిటి అనేది మనం ఇంతకు ముందే చెప్పుకున్నామండి. భీష్ముడు అంటే ఆచారకాండ ద్వారా మోక్షం లభించదనేటువంటి ఆలోచన. మనం శాస్త్రాలు విన్నామండి. శాస్త్రాలు ఉంటే ఏం తెలుస్తుంది? ధర్మార్థ కామ మోక్షాలు. అంటే మానవ జన్మకి యొక్క లక్ష్యం మోక్షం పొందాలని. మోక్షం పొందాలంటే ఏం చెయ్యాలి? మోక్షం పొందాలంటే ఏం చేయాలంటే మనకు అనేకమైనటువంటి ఉపాయాలు చెప్పారు. అటువంటి ఉపాయాల ద్వారా లభించడమే మోక్షం పొందడం అనేటువంటి అహం వృత్తి. దాన్నే భీష్ముడు అన్నారు. వేదవ్యాసుడు అంటే శాస్త్ర ప్రతిపాదితమైనటువంటి వేద విజ్ఞానం. అంటే అంతర్ముఖ వృత్తి ద్వారా మోక్షం పొందటం. వేదవ్యాసుడు చెప్పేది మోక్షమే, భీష్ముడు చెప్పేది మోక్షమే. కానీ భీష్ముడు చెప్పేది ఆచారకాండ ద్వారా, వేదవ్యాసుడు చెప్పేది అంతర్ముఖ వృత్తి ద్వారా. ఈ రకంగా అంతర్ముఖ వృత్తి ద్వారా, బహిర్ముఖ వృత్తి ద్వారా ఇద్దరు కూడా మోక్షాన్నే ప్రతిపాదించేటటువంటి విషయాలని సృష్టించారు. వారి ద్వారా కొంత స్టోరీ ఏంటండి, ధృతరాష్ట్రుడు, పాండురాజు మొదలైనటువంటి వాళ్ళు పుట్టడము, వాళ్ళకంటే ముందు ఈ మత్స్యగంధికి విచిత్రవీర్యుడు, చిత్రాంగదుడు అనేటువంటి సంతానము, వాళ్ళకి అంబిక, అంబాలిక, వాళ్ళతో వివాహము, వాళ్ళ ద్వారా ఈ పాండవులు, కౌరవులు జననము. ఇది కథ. ఇదంతా మనం అనేక సార్లు వింటున్నాం, చదివాం. ఇంకా ఎక్కువ చెప్పుకోవాల్సినటువంటి పని లేదు. ఈ రకంగా ఇదంతా సమాయత్తం అవ్వి చేసినటువంటి చిట్ట చివరికి చేసేటటువంటి కృషి ఏంటండి? ఈ బహిర్ముఖ అంతర్ముఖ వృత్తులన్నీ కూడా సమూలంగా ఏమవ్వాలండి? నిర్వీర్యమైపోవాలి. ఏ రకమైనటువంటి గుణాలు మిగిలినా, ఏ రకమైనటువంటి వృత్తులు ఉండినా, నేను నాది, నేను ఎంతటి వాడిని, నేను అంతటి వాడిని అనేటువంటి సర్వ వృత్తులు కూడా రహితమైపోవాలి. ఇక ముఖ్యంగా ఒక విషయాన్ని చెప్పుకుని మనం ఇప్పుడు మన పాఠంలోకి వచ్చేద్దాం. ఆత్మ లేక పరమాత్మ లేక బ్రహ్మము అని పదే పదే వాడుతున్నామండి. అటువంటి సర్వవ్యాపకమైనటువంటిది, అనంతమైనటువంటిది బ్రహ్మము. అటువంటి బ్రహ్మమును మరుగుపరిచినటువంటిది మాయ అని చాలా చెప్పుకున్నాం. మాయ అవిద్య అంటే వ్యష్టి సమిష్టి. మాయ చేత కప్పబడినటువంటి బ్రహ్మమునకు పరమాత్మ, అవిద్య చేత కప్పబడినటువంటి బ్రహ్మమునకు ప్రత్యేగాత్మ. ఇప్పుడు ప్రత్యేగాత్మ, మాయ, అవిద్యలను ఏమంటారండి? ఉపాధులు అంటారు. అంటే ఇప్పుడు మనం అవిద్య అనబడే ఉపాధి చేత మరుగుబడినటువంటి బ్రహ్మము యొక్క స్వరూపము మనలో ఉన్నటువంటి ప్రత్యేగాత్మ స్వరూపం. ఇది మన వాస్తవ స్వరూపం. ఏది? అవిద్య చేత, అవిద్య అనబడే ఉపాధి చేత మరుగుపరచబడిన బ్రహ్మము యొక్క అంశ మన స్వరూపం ప్రత్యేగాత్మ. ఇప్పుడు ప్రత్యేగాత్మ స్వరూపమైనటువంటి మన స్వరూపాన్ని మరుగుపరిచింది ఏదన్నామండి? అవిద్య.
ఈ అవిద్య అనేటువంటిది ప్రకృతి. ఇది తమో గుణము, రజోగుణము, సత్వగుణం అని చెప్పేసి ఈ వ్యష్టి సమిష్టాత్మకమైనటువంటి ప్రకృతి 3 విభాగాలు. అందులో సత్వగుణ విభాగంలో అంతటా ఉండే బ్రహ్మం ప్రతిబింబించదు. ఇప్పుడు ప్రత్యేగాత్మను మరుగుపరిచిన అవిద్య, అవిద్య యందు ప్రతిబింబించిన బ్రహ్మ ప్రతిబింబం. ఎన్ని వచ్చినాయండి? 3. ప్రత్యేగాత్మ, అవిద్య, అవిద్య యందు ప్రతిబింబించిన బ్రహ్మ ప్రతిబింబం. అవిద్య యందు ప్రతిబింబించినటువంటి బ్రహ్మ ప్రతిబింబానికి చిదాభాస అని పేరు. చిదాభాస అంటే చిత్ అంటే చైతన్యం, ఆభాస అంటే ప్రతిబింబం. దేవుని యొక్క ప్రతిబింబం చిదాభాస. దీనికి ఎరుక అని పేరు, ఇంకొక పేరు జ్ఞానము అని కూడా పేరు. దానిని ఇంకొక పేరు తెలివి అని కూడా అంటారు. ఇప్పుడంటే మనకున్న తెలివి అవిద్య యందు ప్రతిబింబించిన దేవుని ప్రతిబింబం. ఇప్పుడు మనలో ఉన్నటువంటి ప్రత్యేగాత్మ స్వరూపం అవిద్యతోటి, అవిద్య సహిత ప్రతిబింబం చిదాభాస, అవిద్య సహిత చిదాభాసతోటి కూడితే జీవుడు అంటారు. అంటే ప్రత్యేగాత్మ, అవిద్య, తెలివి కూడా కలిపితే జీవుడు అంటారండి. ఇప్పుడు ఏం వదిలేస్తే ప్రత్యేగాత్మ అవుతుంది? ఏది వదిలేస్తే అంటే అవిద్య యందు ప్రతిబింబించిన బ్రహ్మ ప్రతిబింబమును వదిలేస్తే ఏం మిగిలింది? ప్రత్యేగాత్మ మిగిలింది. ప్రత్యేగాత్మ ఒక్కటే సత్యం, నిత్యం, ఆనంద స్వరూపం. ఈ ప్రత్యేగాత్మను మరుగుపరిచినటువంటి అవిద్య మిథ్య, సత్యము కాదు, అసత్యము కాదు. అసత్యమైతే కనిపించకూడదు, కనిపిస్తుంది. సత్యమైతే పోకూడదు, బ్రహ్మనిష్టలో పోతుంది. బ్రహ్మనిష్టలో తప్ప ఇక ఏ మార్గంలోని కూడా అవిద్య తొలగదు. అంచేత అవిద్య తొలగాలంటే తెలివిని కూడా తీసేయాలి. అవిద్య యందు ప్రతిబింబించిన తెలివిని కూడా బ్రహ్మనిష్టలో లీనం చేస్తే ఏది మిగిలిందండి? అప్పుడు ఏ రకమైనటువంటి శుద్ధ సాత్విక వృత్తులు కానీ, మలిన సాత్విక వృత్తులు కానీ, మొత్తం ప్రతీదీ కూడా అక్కడ లయమైపోయింది. ఏది మిగిలింది? కేవలం ప్రత్యేగాత్మ స్వరూపం మిగిలింది. ఇదే మోక్ష స్వరూపం, ఇదే ముక్త స్థితి, మోక్షము. అటువంటి మోక్షం పొందాలంటే ఏయి ఉండకూడదు. ఏయి ఉంచుకున్నా ఏ రకమైనటువంటి మహాత్యం కానీ, మాయలు కానీ, శక్తులు కానీ ఏది ఉంచినా ఏముండాలండి? మనసు ఉండాలి. దానికి సంబంధించిన సాధన చెయ్యాలి. దానికి సంబంధించిన అభ్యాసంతో దాన్ని నిలబెట్టుకుని మనం లోకంలో భ్రమింప చెయ్యాలి. అదే ముక్తిని పొందడానికైతేను ఇవన్నీ పోవాలి. దీన్ని ఏమంటారంటే ఉపహిత చైతన్యము అంటారు. ఈ అంతఃకరణాన్ని అంతఃకరణ ముందు ప్రతిబింబించిన ప్రతిబింబాన్ని అంతఃకరణాన్ని విశిష్టం అంటారు. అంతఃకరణ చైతన్యాన్ని విశిష్ట చైతన్యం అంటారు. ఈ విశిష్ట చైతన్యం జీవుడు కాదు, దేవుడు కాదు, కేవలం ఉపహిత చైతన్యమే దేవుడు. ఈ రకంగా మనం సాధనలో ఏం చెయ్యాలండి? ఏమేం చెయ్యాలి? ఈ బహిర్ముఖానికి సంబంధించినటువంటి ఎంత గొప్ప అయినా సరే అన్నిటినీ కూడా పోగొట్టుకోవాలి. అందులో చాలా మంచివి ఉన్నాయి. ఎందులోని బహిర్ముఖంగా కూడా అనేకమైనటువంటి ప్రయోజనకరమైనటువంటి విషయాలు ఉన్నాయి. బహిర్ముఖానికి సంబంధించినటువంటి ప్రతి కూడా మనం అంతర్ముఖ వృత్తిలో సాధన ద్వారా పోగొట్టుకోవాలి. సాధనకే యుద్ధము అని పేరు. ఇంతకీ యుద్ధం అంటే మనుషుల్ని చంపింది కాదండి, జ్ఞాన యుద్ధం, బాణ యుద్ధం కాదు, బాణాల చేత చంపుకునేది కాదండి. బాణాలంటే ఏమిటో పోయిన 2 సత్సంగాల్లోనే కూడా చెప్పుకున్నాం. అంటే దానికి సంబంధించినటువంటి అది సత్యం కాదు, ఇది సత్యమని, ఇది సత్యం కాదు, అది సత్యమని చెప్పి వాదింతారు. చూడండి, కొంతమంది కవులు, పండితులు మొదలైనటువంటి వాళ్ళు ఎవరికి తెలుసుకున్నటువంటి తెలివిని అనుసరించి వాళ్ళ తెలుగుతో నేర్చుకున్నటువంటి శ్లోకాలని, పద్యాలని, మంత్రాలని వాదింతుంటారు. ఆ వాదించేదే బాణాలు, అయ్యే ఆయుధాలు. ఆయుధాలతోటి వాదించడం అంటే యుద్ధం చేయటమే, ఆయుధాలతోటి యుద్ధం చేయటం. అప్పుడు ఆయా వాక్యాలకి మనం సమాధానం చెప్పలేక ఆగిపోయినప్పుడు ఏమైనట్టండి? ఓడిపోయినట్టు అవుతుంది. ఈ రకంగా అలాంటి వాళ్ళని అందరినీ మనకి
వినిపించడం అయింది. పాండవ సైన్యాన్ని కౌరవ సైన్యాన్ని కూడా క్లుప్తంగా చెప్పారండి. మరొకసారి క్లుప్తంగా ఈ పాండవ కౌరవ సైన్యాన్ని ఒకసారి చూద్దాం. ఇప్పుడు ముందు పాండవ సైన్యాన్ని చూద్దాం. అత్రశూర మహేశ్వాస భీమార్జున సమాయుధి యూదానో విరాటస్య ద్రుపదస్య మహారథ దుష్టకేతు శేకితాన కాశీరాజస్య వీర్యవాన్ ఉర్జిత్తు కుంతిభోజస్య శేభ్యస్య నరపొంగవ యుధామన్యుష్య విక్రాంత ఉత్తమౌజస్య వీర్యవాన్ సౌభద్రో ద్రౌపదేయ సర్వ ఏవ మహారథ. ఇది పాండవ సైన్యంలో ఉన్నటువంటి మహారథులు, చాలా గొప్పవాళ్ళు. దుర్యోధనుడు భీష్ముడి దగ్గరికి వెళ్ళి పాండవ సైన్యంలో ఉన్నటువంటి గొప్ప విలుకాండనందరిని మీకు పరిచయం చేస్తున్నాను, మీకు తెలిసినటువంటి వాళ్ళే, కానీ వాళ్ళు ఎంత ఎలాంటి వాళ్ళు, వీళ్ళందరూ కూడా సర్వయేవ మహారథులు అని వాళ్ళని ఒక్కొక్కరిని చెప్పుకుంటూ వచ్చాడండి. వాళ్ళని మనకు ఉత్పత్తితోటి సహా మొన్న పోయిన వారంలో చెప్పుకున్నాం. ఇప్పుడు ఉత్పత్తిని వదిలేసి కేవలం ఆ వ్యక్తులు ఎవరనేటువంటిది తెలుసుకుందాం. సాత్యకి పేరున్నారండి మీరు. పాండవ తరపున యుద్ధం చేయడానికి వచ్చినటువంటి వాడు, కృష్ణుడికి తమ్ముడు అవుతాడండి ఆయన. సాత్యకి అంటే ఎవరండి? విసుగు లేకుండా బ్రహ్మనిష్ట యందుండు స్థితి. మనం కొంతసేపు సాధనలో కూర్చుంటాం, సాధనలో కూర్చునేటప్పుడు కొంతసేపు ఉండేటప్పుడు విసిపోతాం, మనసు ఏయో తీసుకొచ్చి పెడద్దు. మన మనసుని తొలగించడము, అది తీసుకొచ్చి పెట్టడము, మళ్ళీ తొలగించడము, మళ్ళీ తీసుకొచ్చి పెట్టడం, మళ్ళీ ఏయో మనకి ఇష్టమైన వాటిని తీసుకొస్తుంటుంది, మనకి ఇష్టం లేని తీసుకొస్తుంటుంది, ఈ రోజులను తీసుకొస్తుంటుంది, విష్ణులను తీసుకొస్తుంది, ఏదేదో తీసుకొస్తుంటుంది. వాటిలో పోరాడుతూ ఉంటాం. అలా పోరాడుతుంటే ఏమనిపిస్తుందండి? అప్పుడు కొంతసేపటికి ఇసుకొచ్చేస్తుంది. ఇసుకొచ్చేసి ఇంక ఏ లాభం లేదని చెప్పి లేచిపోతుంది. అప్పుడు లేచిపోతే ఏమైనట్టండి? అలాగా ఇసుకుని పోగొట్టే స్థితి మనలో ఉంటే దానికి సాక్షికి అని పేరండి. సాక్షికి అంటే విసుగు లేకుండగా బ్రహ్మనిష్ట యందున్నటువంటి స్థితి. రెండో వ్యక్తి విరాటుడు. విరాటుడు అంటే అండి బ్రహ్మ తేజముచే ప్రకాశించు వృత్తి. ఎవడైతే సాధనలో బాగా అభ్యాసం చేస్తుంటారో వాళ్ళ ముఖంలో ఒక రకమైన కళ కనపడుతుంది, దాన్ని తేజస్సు అంటారు. అంటే బ్రహ్మ తేజస్సు అంటే సాధన వైపుకి తిరిగి పురాగా నమ్మి పూర్తిగా ఆచారకాండ వల్ల మోక్షం లేదు, దీనివల్లే మోక్షం లభించదని సంపూర్ణమైనటువంటి నమ్మకంతో ఎవరైతే సాధన చేస్తుంటారో అటువంటి వారికి చక్కటైనటువంటి తేజస్సు ఏర్పడుతుంది, ముఖంలో కళ. అంటుంటారు, ఏంటి ఏం తింటున్నావు, ఏంటి కళ వచ్చేస్తుంది ఏంటి అంటుంటారు. మీరందరూ కూడా గమనించారో లేదో, ఉపదేశం పొందినటువంటి ప్రతి వ్యక్తిలోనూ ఆ తేజస్సు మొదట్లో వస్తుందండి. రాను రాను నిలబెట్టుకోలేం, ఆ తేజస్సుని మనం కాపాడుకోలేం. ఎందుకని దాని మీద దాడి చేసే వ్యక్తులు ఉన్నారు కౌరవుల పక్షంలో. ఎందుకంటే అండి సాత్యకిని ఓడించిన వాళ్ళు ఉన్నారు, విరాటుడిని ఓడించిన వాళ్ళు కూడా ఉన్నారు కదండి. ఆ విరాటుడిని ఓడించేస్తే ఏమవుతుంది? ఆ తేజస్సు పోతుంది. అంటే ఏదో వచ్చింది ఇలాగ సమస్య. ఆ సమస్యలో మన వైపు నుంచో అటువైపు నుంచో ఏదో వైపు నుంచి వచ్చి విరాటుడిని పడగొట్టేసారనుకోండి, ఆ బ్రహ్మ తేజస్సు పోద్ది. అంచేత ఆ బ్రహ్మ తేజస్సు విరాటుడు ప్రకాశించే వృత్తి. మూడోవాడు ద్రుపదుడు. ద్రుపదుడు అంటే కైవల్యమునందు స్థితి. అంటే కైవల్యం అంటే మోక్షం పొందాలనేటువంటి దృఢమైనటువంటి గురి, ఇంకా అందులో ఇంకా అనుమానం లేదన్నమాట అండి. ద్రుపదుడు అంటే ఇంకా ఏ రకమైనటువంటి అనుమానము లేనటువంటి స్థితి. అంటే కొంతమందికి ఇంకా ఆయన బాగానే చెప్పాడు, ఈయన బాగానే చెప్పాడు, అది కూడా మంచిదే కదా, ఇది కూడా మంచిదే కదా అంటుంటారు. ఏ పురాగా అంతర్ముఖ వృత్తుల్లో మునిగిపి ఇలా వెళితేనే మోక్షం లభించదనేటువంటి దృఢమైనటువంటి నిర్ణయం అనమాట అండి. అనుమానం లేనటువంటి జ్ఞానం, కైవల్యం నందు స్థితి. దుష్టకేతుడు ఇదే బ్రహ్మమని సందేహము లేకుండా దృఢముగా తెలుసుకున్న అపరోక్ష జ్ఞానము. అపరోక్షం అంటే అండి, పరోక్షం అంటే వినినటువంటి చదివినటువంటి జ్ఞానం. ఎవరో చెప్పారు ఇలాగ వెళ్తేనే మోక్షం వస్తుంది, ఇక్కడ దాకా వెళ్తే అది మోక్షము, పరోక్ష జ్ఞానము. కానీ ఇప్పుడు ఉదాహరణకి పరోక్ష జ్ఞానం అంటే అర్థం అవడానికి ఒక చిన్న కథ చెప్పుకుందాం. చాలా చెప్పుకున్నాం. 10 మంది ఏరు దాటారండి, చాలా చెప్పుకున్నాం. 10 మంది ఏరు దాటేటప్పుడు
మనం 10 మంది అవతల గట్టుకు చేరుకున్నామో లేదో తెలుసుకోవడం కోసము ఒకళ్ళు చెయ్యి ఒకళ్ళు పట్టుకున్నారండి, అవతల గట్టుకు వెళ్ళారు. అందులో ఒకడు అన్నాడు, ఒరే మన అందరం యువతలకు వచ్చేమో లేదో ఉన్నామో లేదో ఒకసారి లెక్క పెట్టుకుందాం అన్నారండి. అందరిని లెక్క పెట్టాడండి. లెక్క పెట్టేటప్పుడు ఒకటి తక్కువ వచ్చాడు. లెక్క వచ్చేది గొళ్ళు అన్నాడండి. అతను ఏమైందంటే, ఒరే మన దాంట్లో ఒకడు కొట్టుకుపోడు అన్నాడు. కొట్టుపోయిన ఆడితో పాటు అందరూ వంత కలిపి గొళ్ళుమని ఏడడం మొదలు పెట్టారు. ఎవరో ఇంకొక అస్సామి పరిగెట్టుకు వచ్చాడు. ఏం బాబు ఏం జరిగిందంటే, మాలో ఒక మనిషి ఏటిలో కొట్టుకుపోయాడండి. మీరు ఎంతమంది అంటే 10 మంది. అవతల అతను లెక్కెట్టాడండి, 10 మంది ఉన్నారు. అప్పుడు అతను ఏమన్నాడంటే, బాబు మీలో 10వ వాడు కొట్టుకుపోలేదు, ఉన్నాడు అన్నాడండి. ఉన్నాడన్న వాక్యానికి పరోక్ష జ్ఞానం అని పేరు. ఏం జ్ఞానం అది? పరోక్ష జ్ఞానం. ఎందుకని ఉన్నాడు, కొట్టుకుపోలేదు, ఉన్నాడు. అలాగే దేవుడు ఉన్నాడు, ఆత్మ ఉన్నది అనేటువంటి వాక్యం పరోక్ష జ్ఞానమే కలిగించింది. ఆ ఉన్నవాడు ఎవడో అపరోక్ష జ్ఞానం కలగలేదు. ఉన్నాడన్న జ్ఞానం పరోక్ష జ్ఞానమే కలిగిందే కానీ ఆ ఉన్నవాడు ఎవరో, ఉన్నాడంటున్నారు దేవుడు. ఎవడైనా ఎవరు అనేటప్పుడు చూడండి లిస్ట్ వచ్చేస్తుంది మనకి. ఎలాగా? పరోక్షంగా దేవుడు ఉన్నాడు అన్నామండి. అయితే దేవుడు ఎవరండి అన్నాడు అనుకోండి, ఈశ్వరుడు దేవుడు అంటాడు, విష్ణువు దేవుడు అంటాడు, వినాయకుడి దేవుడు అంటాడు, కుమారస్వామి దేవుడు అంటాడు, సూర్యుడు దేవుడు అంటాడు, చంద్రుడు దేవుడు అంటాడు. ఇలాగ ఎవరిని పడితే వాళ్ళని దేవుళ్ళు అంటానే కూర్చున్నాడు. ఎవరిని తీసి పక్కన పెడతాం? ఎవరినన్నా మీరు ఒక మనిషిని మీకు నిజమైనటువంటి తెగింపు ఉంటే అందులో ఒక దేవుడు ఈయన దేవుడు కాదండి అనండి. అనగలమా? పరోక్షంగా అనలేమండి. ఈయనేనండి దేవుడు అని అనలేకపోతున్నామండి. ఎందుకని? అది అపరోక్ష జ్ఞానం కాదు, అది చదువుకున్నటువంటి జ్ఞానం, ఎవరో చెప్పింది జ్ఞానం. ఈయనే దేవుడండి అన్నాడు, నమ్మాం. ఈయన దేవుడండి అన్నాడు, అది నమ్మాం. కాదు ఈయన కూడా దేవుడండి అన్నాడు అనుకోండి, అది కూడా నమ్ముతున్నాం. ఎంతమంది అండి దేవుళ్ళు? ఇంతమంది దేవుళ్ళు ఉండరు కదా. దేవుళ్ళు ఎంతమంది? ఒకడే దేవుడు. ఒకడే దేవుడైతే ఇదే దేవుడు, ఆ 10వ ఇతనే, నువ్వే 10వ అన్నాడు అనుకోండి, అదే అపరోక్ష జ్ఞానం. ఇదే బ్రహ్మమని సందేహము లేకుండా దృఢముగా తెలుసుకున్న అపరోక్ష జ్ఞానం. ఎవరండి ఇతను? దృష్టకేతువు. అంటే దృష్టత్వాన్నే కేతువు మింగేసాడు. దృష్టత్వాన్ని ఏంటండి? దృష్టత్వం ఏది దేవుడో తెలియని స్థితి. మనకు దృఢంగా అపరోక్ష జ్ఞానం కలగలేదు. ఇదే దేవుడు అనేటువంటి నిర్ణయం లేదండి. ఎంతకాలం నిర్ణయం లేదో అంతకాలం మనం ఏం చేస్తుంటాం? అదో ఇదో ఎలాగ అన్ని దారులు తొక్కుతానే ఉంటాం. ఆయన్ని పట్టుకుంటాం, ఈయన్ని పట్టుకుంటాం, ఇది చేస్తాం, అది చేస్తాం, దేన్ని వదులుకోలేం. దృఢమైనటువంటి నమ్మకం లేదు. ఇక శేకితానుడు దైవ విషయమున శ్రద్ధ వహించి అజ్ఞాన వృత్తులన్నయూ అడగడు మార్గమును కనిపెట్టు తెలివి. కాశీరాజు బ్రహ్మనిష్ట విషయమును గ్రహించినప్పుడు ఉత్సాహము చేయగలిగడు మనోవికాసం. ఎప్పుడైతే మనం సాధనలో కూర్చున్నామో మనకు ఒక రకమైనటువంటి ఆనందం కలుగుతుంటుందండి సాధనలోకి వెళ్ళినప్పుడు. అలా కూర్చుని కోల్ది ఏమవుతుంది? ఒక విధమైనటువంటి వికాసం. వికాసం అంటే పరిణామం. ఇప్పుడు దాకా మనం బహిర్ముఖంగా ఉన్నప్పుడు శరీరం యొక్క అలజడి, శరీరం యొక్క సమస్య అంతా మనసులో పెట్టుకుని భార్య, భర్త, పిల్లలు, వాళ్ళకి సంబంధించిన విషయాలు, అనారోగ్యాలు, ఆర్థిక విషయాలు, ఇలాగ అనేకమైనటువంటి వికాసాలతో మనసు కుంగిపోయి ఉందండి. ఈ కుంగిపోయినటువంటి మనసు ఈ జ్ఞానం తెలుసుకుని లోపలికి వెళుతుంటే ఎల్లికోల్ది కొంత 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 మలినం తగ్గిపోయి వికాసం ఏర్పడుతూ ఉంటుందండి. ఆ వికాసం ఏర్పడలో ఒక రకమైనటువంటి తేలిక, శరీరం అంతా తేలికైపోయినట్టుగా హాయిగా సుఖంగా ఉన్నట్టు అనిపించుంటుంది. ఈ రకంగా ఈ తెలివే శేకితానుడు. కాశీరాజు బ్రహ్మనిష్ట యందు ఉన్నప్పుడు ఉత్సాహం చేయగలిగాడు మనోవికాసము కాశీరాజు. పురుజిత్తు అపాన వృత్తిని జయించి నిపుణత్వము. అపానం అంటే అండి, మనం ఊపిరిని లోపలికి పీల్చేయమనుకోండి దాన్ని ప్రాణం అంటారు, బయటికి విడితే అపానం అంటారు. వెళ్ళిన గాలి బయటికి రాలేదనుకోండి ఏమవుతుంది అంటే అపాన వాయువుని జయించినట్టు. ఎప్పుడైతే సాధనలో అనేక మార్గాలు ఉన్నాయండి. ఊపిరిని లోపలికి పీల్చినప్పుడు పీల్చిన గాలిని బయటికి వదలకుండా కుంభించాలి. కుంభించకుండా ఆగిపోయింది అనుకోండి అతని పేరు పురుజిత్. అలాగ ఆగిపోతే
అపానుభూతిని జయించి నిపుణత్వము. కుంతిభోజుడు మాటలాడవలైనడు తొందరను మింగునట్టి మౌనము. కుంతిభోజుడు అంటే చూడండి, కొంతసేపు సాధనలో ఉన్నానుకోండి, మీకేమి ఇది కొత్త విషయం కాదండి. ఒక పావు గంట సాధనలో ఉండండి, లేచిన తర్వాత మాట్లాడాలనే ఇష్టం ఉండదు. ఇది అందరికీ అనుభవం ఉన్నటువంటి విషయమే. మళ్ళీ కొంతసేపు గడిచిన తర్వాత అలాగ మాట్లాడించగా మళ్ళీ మామూలుగా మాట్లాడతాం. కానీ లెగ్గానే మాటలు రావు, మౌనంగా ఉంటుంది. అటువంటి మౌనానికి కుంతిభోజుడు అని పేరండి. శైబ్యుడు సంకల్పములను ఒక్కొక్క సంకల్పాన్ని జయించేటటువంటి వాడు. యుధామన్యుడు క్రమక్రమముగా పంచభూతములను దాటునట్టి పట్టుదల. ఉత్తమౌజుడు ఉత్కృష్టమైన బ్రహ్మానుభవ బలము. అభిమన్యుడు బ్రహ్మమును యథార్థముగా నిరింగిన మనసుతో కూడిన ఎరుక. ప్రతివింజుడు ఎదిరించి నుద్రేకము. శృతశ్రోముడు బ్రహ్మబోధన అమృతము వలె వినుటి యందు ఆసక్తి గలవాడు. శృతకీర్తి విన్న శాస్త్రమును లోకమును విరివిగా బోధించేవాడు. శతానీకుడు అనేక మందిని తన స్వాధీనమునకు తెచ్చుకున్నటువంటి ఆధ్యాత్మిక ఆకర్షణ శక్తి. శృతసేనుడు శృతి యుక్తి అనుభవపూర్వకముగా ఏ ప్రశ్నకైనను జవాబిచ్చినట్టు శాస్త్ర బలము. ఇది దుష్టద్యుమ్నుడి పాండవుల సేన. ఇప్పుడు చెప్పినటువంటి ఇటువంటివన్నీ కూడా ఏమేమైతే మనం సమకూర్చుకున్నామో ఇదంతా కౌరవ బలాన్ని పోగొట్టేటటువంటి సేన. ఇక కొద్దిగా కౌరవ సేనను కూడా కొద్దిగా చెప్పుకుందాం. భీష్ముడు అంటే పరోక్ష ఆచారకాండ ద్వారా మోక్షం వస్తుంది అనేటువంటి వృత్తి. కర్ణుడు శ్రోత్రేంద్రియము. కృపుడు అర్థం అంటే అండి డబ్బు మీద ఆశకి కృపాచార్యుడు అని పేరండి. మీరు కృపాచార్యుడు అనే పేరున్నారా? కృప అంటే ఏంటండి? దయ చూడండి, కృప చూడండి అంటాం కదండి. ఎవడు డబ్బు ఇస్తే ఆడేవి ప్రీతిని చూపించటం. అంచేత కృపాచార్యుడు అంటే అర్థం అంటే డబ్బు అండి. అశ్వత్థామ కామము. వికర్ణుడు నానా శాస్త్రములను వినువాడు. భూరీశ్రవుడు విస్తారముగా శ్రవణము చేసి బ్రహ్మనిష్ట యందు నిరుత్సాహముగా ఉన్నటువంటి వాడు. దురభిమాని విస్తారముగా విన్నాడండి. సాధన మీద అతనికి దురభిమానం ఉంటుంది, నచ్చదు అతనికి. ఎందుకంటే పరోక్షంగా విన్నాడండి. శ్లోకాలు పద్యాలు కథలు బ్రహ్మాండంగా చెప్తుంటాడు, లోపలికి వెళ్ళడు. ఇతను ఈ సాధకుల మీదే దురభిమానం కలిగి ఉంటాడు. వీరు దుర్యోధన స్నేన. స్త్రీగా పుట్టి పురుషుడైన వ్యక్తిని దర్శించిన ప్రతినిపూనిన భీష్ముడు ప్రకృతి స్త్రీ, బ్రహ్మము పురుషుడు. ప్రకృతిలో లేనమన్ని దినములను మన సూక్ష్మ శరీరములోనికి ఆకాశ స్థానం ద్వారా సద్గురు వైఖరి వాక్యును ప్రవేశింపజేసుకునేదము. అప్పుడు మన అందరము స్త్రీలమే. ఇక్కడ ఒక కథ ఉందండి. ఏంటంటే కథ, ఈ శిఖండి పేరు విన్నాం కదా, ఇతనికి పురుషుడు వేషం వేసారండి. పుట్టిందేమో ఆడపిల్లే. పుట్టినటువంటి పిల్లకి పురుష వేషం వేసి పెద్దోడిని చేశారు. జాగ్రత్తగా కాపాడుకుంటూ వచ్చారు. ఎవరికి తెల్లవకుండా మగవాడు అన్నట్టే చూపించారు. యుక్త వయసు వచ్చిన తర్వాత పెళ్లి చేశారు. పెళ్లి చేసిన తర్వాత ఇద్దరిని గర్భధానం గదిలో పంపించారు. అక్కడే ఈయన గుట్టు బయటపడిపోయింది. ఇక్కడ ఏమర్థమైందండి? గుట్టు బయటపడాలంటే ఎక్కడ బయటపడద్ది? బహిర్ముఖంగా వస్త్రాలను అలంకరించుకుని బయటికి తిరిగినంతసేపు స్త్రీ పురుషుడుగాను, పురుషుడు స్త్రీగాను కూడా వేషం వేసుకు తిరగచ్చు, కనిపెట్టలేము. కానీ లోపల గుట్టు బయటపడలేదు. అప్పుడు ఆవిడ ఏమందంటే అండి, నాన్నగారు నాకు ఇచ్చి పెళ్లి చేసినటువంటి వాడు అబ్బాయి కాదు, పురుషుడు కాదు, ఆమె కూడా స్త్రీయే. అంచేత మీరు ఈ అబ్బాయి నాకు వివాహానికి పురుషుడు కాదు కనుక కుదరదు, నాకు మరీ ఇంకొక అబ్బాయి కావాలి. నాకే కాదు, నన్ను పెళ్లి చేసుకున్న అమ్మాయికి కూడా ఇంకో బగాడు కావాలి. ఇద్దరు అబ్బాయిలను చూడమని ఉత్తరం రాసిందండి. ఎలాగండి? ఇక్కడ దీని అర్థం ఏమిటో తెలుసండి.
అంతర్ముఖ వృత్తితో ఆత్మసాక్షాత్కారం పొందకుండగానే ఉపదేశాలు ఉపన్యాసాలు చెప్తున్నాడు అనుకోండి, ఆయనకి కూడా గురువు కావాలండి. ఆయన దగ్గర ఈయన శిష్యుడికి ఎలాగా కావాలి? ఎందుకని ఆయన నేను శిష్యుడినండి, నేను గురువుని కాదండి అనే భావనలో ఉన్నాడు అతను. గురువు గారు యాసం వేసాడు అతను. వీళ్ళందరినీ భారతం ఏమని చెప్పిందండి? ఎవరిని? ఆత్మ ఇది, దేవుడంటే ఇది అని తెలియకుండగా పరోక్ష జ్ఞానం అంటే, ఇప్పుడు చూడండి 10 మందిని లెక్క పెట్టాం కదా, అక్కడ లెక్క పెట్టినప్పుడు 10వ వాడు ఎవడో ఉన్నాడనే చెప్పిపోయాడండి అతను. ఎవడో తెల్లలేదు. అప్పుడు దాకా మనం ఏం చేస్తాం? తెలిసేదాకానే ఉన్నాడట 10వ వాడు, నాకు తక్కువ వచ్చాడు, ఆ ఉన్నవాడు ఎవడని తప్పింతాం కదా. ఆడు చుట్టూ తిరుగుతున్నాం. ఆ ఉన్నవాడు ఎవడో చెప్పబోయే బాబా, గుట్టు చెప్పు, నీకు ఏమి ఇమ్మంటే ఇస్తాం. అప్పుడు అతను ఒకసారి టక్కమని, ఆ ఉన్నవాడు ఎవడో కాదు నువ్వే, నువ్వు అందరినీ లెక్కెట్టి నిన్ను లెక్కెట్టుకోలేదు అంచేది మరొకసారి గుర్తు చేసుకుని, అవునండో నన్ను వదిలేశాను, నన్ను వదిలేయటం వల్ల 10వాడు తక్కువ వచ్చాడు అన్నాను అని తెలిసిందండి. ఇది ఏం జ్ఞానం? ఇందాకేమన్నా అపరోక్ష జ్ఞానం. అట్టి మాదిరిగానే దేవుడి గురించి ఎక్కడో దేవుడు ఉన్నాడని చెప్తున్నాడండి, 10వ వాడు ఉన్నాడని చెప్తున్నట్టుగా చెప్తున్నాడండి. కానీ ఆ ఉన్నవాడు ఎవడో కాదు, తనే అని ఎవరికి తెలలేదు? ఆ చెప్పేవాడికి తెలలేదు. చెప్పేవాడే ఆత్మ. కానీ అతనికి తెలకుండగా దేవుడు ఎక్కడో ఉన్నాడు, ఆత్మ ఎక్కడో ఉన్నట్టుగా. అందుకని ఇలాంటి శ్లోకం భగవద్గీతలో చారు వస్తుందండి. ఈ ఆత్మనే చాలా ఆశ్చర్యకరమైనటువంటి దానిగా ఒకడు చెప్తాడు, ఇంకొకడు ఆశ్చర్యకరమైనటువంటి దానిగా ఇంకొకడు వింటాడో. కానీ చెప్పేవాడికి వినేవాడికి కూడా ఆత్మ గురించి తెలియలేదంటాడు కృష్ణ పరమాత్మ భగవద్గీతలో. అంటే అర్థం ఏంటండి? ఎలా చెప్తున్నాడండి? పరోక్షంగా ఉన్నాడని చెప్తున్నాడే కానీ ఆ ఉన్నవాడు ఎవడో చెప్పలేకపోతున్నాడు అక్కడ. అందుకు చేత వినేవాళ్ళందరికీ ఎలాగా గురువు కావాలి, చెప్పేవాడికి కూడా గురువు కావాలి. ఇక్కడ ఈ కథలో ఏమైందంటే అండి, ఈవిడ ఉత్తరం రాయటం, వాళ్ళ నాన్నగారు మందు మార్బాలం తీసుకుని ఇతని మీద దెబ్బలాటగా రావడానికి పూనుకున్నాడండి. అప్పుడు ఈవిడ పారిపోయి ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నం చేసిందండి. అప్పుడు గుష్యకుడు అనేటువంటి ఒక గంధర్వుడు ప్రత్యక్షమయ్యాడండి ఆవిడకి. ఎందుకు ఆత్మహత్య చేసుకుంటున్నావు అంటే కారణం చెప్పింది. అప్పుడు నువ్వేమి ఆత్మహత్య చేసుకోక్కర్లేదు, నీకు నేను పురుషత్వాన్ని ఇస్తున్నాను, నువ్వు పురుషుడిగా మారిపోయి వెళ్ళు, అప్పుడు నీ భార్య దగ్గర నీ పురుషత్వాన్ని చూపించు, అప్పుడు వాళ్ళ నాన్న రానివ్వకుండా ఆవిడే కాపాడుతుందని చెప్పాడండి. అప్పుడు ఇతను, ఎవరండి ఏమన్నా ఎంతకీ ఆవిడకి ఎవరతను ఈవిడికి పురుషత్వాన్ని ఇచ్చినాడు? గుష్యకుడు. గుష్యం అంటే ఏంటండి? గుష్యం అంటే రహస్యం. గుష్యం అంటే రహస్యము. రహస్యం ఏది రహస్యం అని? అన్నిటికంటే రహస్యము దేవుడే. అన్నిటికంటే రహస్యమైంది ఏదండి? గంధర్వుడు. అంటే ఏంటి? అన్ని దిక్కుల్ని కనిపించాడండి అతను. ఎక్కడ ఉంటాడండి? మరుగుగా ఉంటాడు, లోపల ఉంటాడు. అంటే దేవుడు సాక్షాత్కారం అయ్యాడు. అతను గుష్యకుడు అనేటువంటి గంధర్వుడు ద్వారా పురుషత్వాన్ని పొందాడండి. అంటే ఇప్పుడు పురుషుడు అయిపోయాడు అతను. ఇప్పుడు బృహన్నలు అంటారు కదండి, నపుంసకుడు అంటారు కదా, అతను కాదు, అతను శిఖండి. అవునా? శిఖండిని ఒకవేళ మీరు తప్పుడుగా ఎప్పుడైనా సరే ఆడు శిఖండి అంటున్నారు కదండి, ఆడు తప్పది, ఆడికి తెల్లదండి, ఆడు శిఖండి కాదండి, పురుషుడు. స్వచ్ఛంగా పురుషుడు అయిపోయాడండి. శిఖండి ఎలాగపోయాడు? శిఖండి అంటే ఎవరిని అనాలండి? పురుషుడు కాకుండా స్త్రీ కాకుండా ఉన్న వాళ్ళని శిఖండి అనకూడదండి. శిఖండి అలాంటి వాడు కాదండి, పూర్తిగా పురుషుడే. అంటే ఇప్పుడు భీష్ముడికి పురుషుడుగా స్త్రీగా పుట్టి పురుషుడైనటువంటి వాడితో ఢీకోనన్నాడండి. ఏమర్థమైంది? ఇప్పుడు మనం అందరము కూడా స్థూల దృష్టితో మనుషులము లేక జీవులము, శరీరదారులము కాదు, శరీరమే కదండి. ఈ రకంగా ప్రకృతి స్వరూపాన్ని నేను అనుకున్నాడు అనుకోండి, ఎవరు నేను? ఇందాక ఫస్ట్లో చెప్పుకున్నాం మనం. ఎవరు మనం? ఆత్మ. ఆత్మస్వరూపాన్ని మరుగుపరిచినటువంటిది ప్రకృతి కదా. ఆ ప్రకృతిని మరుగుపరిచిన ప్రకృతిని నేను అంటున్నాం మనం. ఎలాగా?
దేని తోడు అంటున్నావు? ఎవరంటున్నారు ఇంతకని నేనని? మరుగుపరిచిన ప్రకృతిని చూచుకుని అద్దంలోనే ఆ శరీరాన్ని చూచుకుని నేను స్త్రీని నేను పురుషుని అంటున్నాం. ఈ రకంగా తన స్వస్వరూపాన్ని మరుగుపరిచిన ప్రకృతి స్వరూపాన్ని ఎవరైతే నేనంటారో వాళ్ళందరూ కూడా స్త్రీలే. మీలో అందరికీ ఒక్కొక్కళ్ళకి శక్తులు ఉండొచ్చు, మాయలు ఉండొచ్చు, మహిమలు ఉండొచ్చు. కాదండి, దానిని నేనని ఎవడైతే అంటాడో, దేన్ని? శరీరాన్ని ఎవడైతే అంటాడో వాడు స్త్రీయే. ఇప్పుడు స్త్రీయత్వాన్ని పోగొట్టుకుని పురుషత్వం సంపాదించాలంటే ఏం తెలియాలండి? గుహ్యం అంటే రహస్యం, గురూపదేశం. మరి ఇది ఆయనకి ఇంకొక పేరు కూడా ఉందండి, స్థూలకర్ణుడు అన్నారండి. స్థూలకర్ణుడు అంటే కర్ణేంద్రియం ద్వారా ఉపదేశం ఇచ్చాడండి. అతను గురూపదేశం చేసాడన్నమాట అండి. నువ్వు ఈ శరీరానివి కాదు, నువ్వు ఆత్మవే అని. అప్పుడు అతను ఆవిడ ఏం చేసిందండి? ఆత్మసాక్షాత్కారం పొందింది. అప్పుడు నేను స్త్రీని కాదు పురుషుడిని అనేటువంటి దృఢ నిర్ణయం ఏర్పడిందండి. అలాగా అనుభవపూర్వకంగా ఆత్మసాక్షాత్కారం పొందినటువంటి వ్యక్తితో భీష్ముడు తలపడటండి. ఎవరితోటి తలపడతాడండి అతను? ఆచారకాండలో నిష్ణాతులైనటువంటి వాళ్ళతోటే తలపడతాడండి. ఇతనికి ఆల్రెడీ అపరోక్ష జ్ఞానం కలిగేసింది. అపరోక్ష జ్ఞానం కలిగినటువంటి వ్యక్తితో ఇంక మాట్లాడటం కుదరదండి. బాణం కూడా ఎక్కిపెట్టాడట. అటువంటి వాని చేతిలో భీష్ముడికి మరణం ఉందండి. ఇంకా మరి ద్రోణుడికో అశ్వత్థామ అతః అనే వార్త ఇంటే ద్రోణుడు బాణం కింద పాడేసాడండి. కథ విన్నాం కదా. అశ్వత్థామ అంటే ఎవరని చెప్పుకున్నాడు మనం? అశ్వత్థామ అంటే అండి కామము. కామం అంటే కోరిక. ఎవరికి ఇప్పుడు ఆచారకాండకి ద్రోణాచార్యుడు ఎవరండి? ఆచారకాండకి గురువు అండి ద్రోణాచార్యుడు. ఆచారాలన్నింటికీ నాయకుడు గురువు ఆచారకాండ కదా. కోరికలన్నిటికీ మూలం ఏదండి? ఆచారకాండే. ఆచారకాండలో ప్రతి కోరిక వెనకాల ఏముంటుందండి? ఆచారం ఉంటుంది. నువ్వు ఇలా చేసుకుంటే ఇది కలిసి వస్తుంది, ఇలా చేసుకుంటే పెళ్ళి అవుతుంది, ఇలా చేసుకుంటే పిల్లలు పడతారు, ఇలా చేసుకుంటే డబ్బు వస్తుంది. ఆచారంలో ఉన్నటువంటి విషయాలన్నింటినీ తీసుకొచ్చి మనకి చెప్పినప్పుడు మనం అవన్నీ పాల్గొంటున్నాం కదా, చేతనం కదా. అంటే ఆ కోరిక లేదనుకోండి, కోరిక లేనాడు చేయడు. ఎవరు చేస్తారు? ఏమర్థమైందండి ఇక్కడ? ఆచారం వెనకాల కోరిక ఉండాలండి. ఆచారాలు వెనకాల కోరిక లేకపోతే ఆచారాలతో పని లేదు. యుద్ధం చేయడు ద్రోణాచార్యుడు. కోరిక లేకపోతే ద్రోణాచార్యుడు ఏం చేయడండి? కోరిక యుద్ధం చేయడండి. ఆ రకంగా ద్రోణాచార్యుడికి ఒక ప్రమాదం ఉంది. కౌరవ సైన్యంలో ఉన్నటువంటి ద్రోణుడికి ఒక ప్రమాదం ఉందండి. కోరిక లేకపోతే ఈయన యుద్ధం చేయడండి. ఇక కర్ణుడికి కూడా ఒక ప్రమాదం ఉందండి. కర్ణుడు కూడానే పాండవులలో ఎవరిని కూడా నేను చంపను, వేసిన బాణాన్ని తిరిగి వెయ్యను, ఒక అర్జునుడు తప్ప ఇంకెవరి జోలికి నేను రానని చెప్పేసి తల్లికి వాగ్దానం చేశాడండి కర్ణుడు. పైగానేమో కర్ణుడికి రథం భూమిలో దిగిపోయే ప్రమాదం ఉందండి. ఆ రకంగా కర్ణుడు శక్తివంతుడిగా కాదు, అంటే నిజానికి వీళ్ళందరూ గొప్ప గొప్ప శక్తివంతులే, కానీ కీలు ఎరిగితే ఏమర్థం అవుతుందండి? ఇక్కడ కీలు ఎరగకుండగా వీళ్ళని ఎవడైనా ఢీకున్నాడు అనుకోండి, వీళ్ళు పడరండి. భీష్ముడు కానీ ద్రోణుడు కానీ కర్ణుడు కానీ వీళ్ళు ఎవరో కూడా మహామహులు. కానీ వాళ్ళని పడగొట్టాలంటేనా ఇంకొక చిత్రం ఏంటో తెలుసండి? వీళ్ళ ముగ్గురు పాండవ పక్షపాతులే. యుద్ధం ఎటు పక్కన చేశారండి? అసలు ఈ రహస్యం చెప్పిన వాళ్ళు ఎవరండి? పాండవులకి ఈ గుట్టు చెప్పిన వాళ్ళు ఎవరండి? వాళ్ళే. భీష్ముడి దగ్గరికి వెళ్ళి నువ్వు ఎలా చనిపోతావు, నీ తోడు యుద్ధం చేయడం మా వల్ల కావడం లేదంటే అప్పుడు చెప్పాడండి ఏమని, ఇలాగైతే నేను. ఆ గుట్టు పాండవులకు ఎలా తెలిసింది? అలాగే ద్రోణుడు, అలాగే కర్ణుడు. అంటే ఇంత ఎవళ్ళని చూసి నేను దిగాడండి ద్రోణాచార్యుడు, వీళ్ళని చూసినే దిగాడు. కానీ చిత్రం ఏంటంటే అండి, వీళ్ళందరూ కూడా పాండవ పక్షమే. అంటే ఆచారకాండ వెనకాల ఎంత బలంగా ఉండినా లోపాయికారిగా
అంతర్ముఖ వృత్తితో సాధన చేసేటటువంటి సిద్ధాంతాన్ని ఎవ్వరూ ఖండించరు. ఏమర్థమైందండి? కాకపోతే ఏంటంటే మేము రాలేకపోతున్నాం, మేము చేయలేకపోతున్నాం అంటారు తప్పండి. మీది కరెక్ట్ కాదు, మీది తప్పు సిద్ధాంతం అని ఎవరినన్నా అనమానండి. ఎలాంటి భక్తాదినన్నా సరే అనమానండి. ఆత్మస్వరూపాన్ని ధ్యానించమండి, మేము ఇలాగ మోక్షం పొందాలండి, ఇది సిద్ధాంతం అండి అన్నారనుకోండి, మీ సిద్ధాంతం తప్పండి. అలా కాదండి, ఇలా పూజ చేసుకుంటే మోక్షం వస్తుందండి ఆ మోక్షం వస్తుంది అంటాడు కానండి, తప్పు అని అనడం. అట్టి మాదిరిగా భీష్మ ద్రోణ కర్ణాదులు కూడా పాండవ పక్షపాతులే. ఈ రకంగా అన్యేష బహవశూర మదర్దే త్యక్త జీవిత దుర్యోధనుడు అంటున్నాడండి. ఏమని? ఆ నానాశాస్త్ర ప్రహరణ సర్వే యుద్ధ విచారద. నానా శాస్త్రాలు అంటే ఏంటండి? ఇందాక చెప్పినటువంటి శ్లోకాలు, పద్యాలు, మంత్రాలు మొదలైన అన్ని పట్టుకునండి. అన్యేష బహవశూర అంటే కౌరవ పక్షాన ఉన్నటువంటి వీరులందరూ కూడా బలవంతులేనట. అన్యేష బహవశూర మదర్దే త్యక్త జీవిత. ఎందుకంటే జీవితాలు అర్పించేశారు నాకు. మదర్దే త్యక్త అంటే ఏంటండి? వదిలేశారు. వాళ్ళ జీవితాలు వదిలేశారు, ఇంకా వాళ్ళు బతకరు. త్యక్త అంటే వదిలిపెట్టేశారు. నానాశాస్త్ర ప్రహరణ సర్వే యుద్ధ విశారద. దుర్యోధనుడు పక్షానికి వచ్చిండి అన్యేష ఇతరులను బహవ అనేకులు శూరస్య శూరులు మదర్దే నా కొరకు త్యక్త జీవితాలను విడిచిపెట్టేశారు. సర్వే అందరూ కూడా నానాశస్త్ర ప్రహరణ అనేక విధములకు శస్త్రములను ఆయుధములను గలవారు. యుద్ధ విశారద యుద్ధమునందు నేర్పరులు. యుద్ధం అంటే గుర్తుపెట్టుకోండి, వాదించడమే. శస్యతే అనే నీతి శస్త్రం ససు హింసాయ అనేనా దీని చేత చచ్యతే హింసించబడును. ప్రహరం శనేన ప్రహరణం అనేన దీని చేత ప్రహరంతి కొట్టుదురు. కనుక ప్రహరణం ఎదుటివాని అభిప్రాయమును మార్చుటియే సరైన గెలుపు. అంటే మనం ఒక విషయాన్ని చెప్పామనుకోండి, దానిని అలా కాదు, మరి దీని మాట ఏంటి, ఈ శ్లోకం ఇలా చెప్పింది కదా, ఈ పద్యం ఇలా చెప్పింది కానీ అని ఎదుటివారి అభిప్రాయాన్ని మార్చడానికి చేసే ప్రయత్నం గెలుపు. అలాగ మార్చడానికి పూనుకున్నటువంటి వ్యక్తులట వీళ్ళందరూ కూడా. ఆ దురభిప్రాయమును వ్యాపింపకుండా సహేతముగా ఖండించుడియే కొట్టుట. చేత అటువంటి దురభిప్రాయాలను ఖండించేటటువంటి మన దగ్గర ఆయుధాలు ఉన్నాయి, శస్త్రాలు, అస్త్రాలు, అటువంటి మనం కూడా పట్టుకుని ఉండాలి. అంటే పట్టుకుని ఉండడం ఇందాక చెప్పినాం కదా, పరిపూర్ణమైనటువంటి దృఢ సంకల్పం. ఏంటి? ఇదే కరెక్ట్, ఇదే సిద్ధాంతం, ఇదే సత్యం, మోక్షం పొందాలంటే. అయితే మిగతా అన్నీను ఉత్తర గీతలో చెప్పుకున్నాం కదండి, అనంత శాస్త్రం బహువేదితవ్యం అల్పశకాలో బహుశ విఘ్న. శాస్త్రాలు అన్నీ మంచియే, కానీ అవన్నీ మంచివి కదని చెప్పి అన్ని చదువుతో ఎన్ని పారాయణాలు చేస్తూ కూర్చుంటే ఏమవుతుందండి? ఏమవుతుంది? ఆయుష్ పోతుంది. కానీ విషయం ఏంటండి? అనంత శాస్త్రం బహువేదితవ్యం అల్పశకాలలో బహువచ్చ విఘ్న. అవి ఉన్న కాంతకాలంలో విఘ్నాలు ఎక్కువ. ఎలా పూర్తి చేయగలుగుతాడు? యత్సారభూతం అంశో క్షీర మివాభిమిశ్రం. అంశ ఎలాగైతే పాలు నీళ్లు కలిపెత్తే పాలును తీసుకుని నీళ్లను వదిలేస్తుందో అట్టి మాదిరిగా మీరు కూడా సారాన్ని తీసుకోండి, సత్యాన్ని తీసుకోండి. దేవుడు ఒక్కడే, ఇంతమంది దేవుడు లేరు, అందరము చెప్తున్నాం. ఆ దేవుడు అందరికీ ఆత్మగా ఉన్నాడు, అది కూడా అన్ని శాస్త్రాల్లో చెప్తాను. ఎవరన్నా చెప్పలేదో కాలం దేవుడు మనకి ఆత్మగా ఉన్నాడన్న మాట విన్నారండి మీరు? ఆత్మగా దేవుడు ఉండడం. ఎంతమంది దేవుళ్ళు ఉన్నారు? ఒక్కడే దేవుడు. ఆ ఉన్న దేవుడు ఎవరైతే ఉన్నారో ఆయన మనకు ఆత్మగా ఉన్నాడు. అవునా? ఎవరికా ఆత్మ? అందరికీనే. ఎవరెవరికి? చీమకి, దోమకి, పశువుకి, ఏనుక్కి, ఎలక్కి. ఇదేంటి? అది కాదండి. తృణము పర్యంతము బ్రహ్మదేవుడి దాకా ప్రతి దాంట్లోనే ఉండేటటువంటి చైతన్యమే ఆత్మ. అంచేది ఒక్కడే దేవుడు. ఆ దేవుడు అందరికీ ఆత్మగా ఉన్నాడు. అది అటువంటి దృఢ నిర్ణయం మనకు వచ్చిందనుకోండి, ఇప్పుడు మనం దేన్ని కొలవాలి, దేన్ని తెలుసుకోవాలి, దేనిని పొందాలి. ఆత్మను పొందేమనుకోండి, ఏంటండి ప్రయోజనం దానివల్ల? ఆత్మజ్ఞానం కలిగింది,
కర్మ రద్దయింది. కర్మ రద్దయింది. కర్మ వదిలిపెట్టదండి, గుర్తుపెట్టుకోవాలండి. ఎన్ని జన్మలు కలిగించదో తెలియదు కర్మ. ఎలాంటి కర్మ ఉన్నదో కూడా తెలియదు మనిషికి. అనేక కర్మలు, అనేక జన్మల నుంచి వచ్చాం మనం. ఒక్కొక్క జన్మని మార్చుకుంటూ ఇప్పుడు మళ్ళీ వేరే ఇంకొక జన్మకి సిద్ధమైపోతున్నాం అందరూ కూడా. ఏం జన్మ వస్తుందో. అందుచేత జన్మ రాకుండా చేసుకోవాలి అంటే ఆత్మ సాక్షాత్కారం పొందాలి. ఆత్మ సాక్షాత్కారం పొందితే ఇత్తనంలో బీజం నశించిపోతే ఎలా మొలకెత్తదో. ఇత్తనం బీజం ఎలా నశించదండి? ఇత్తనాన్ని వేపేమనుకోండి, గింజను వేపెత్తే బీజం నశించదు. కానీ ఇత్తనం మామూలుగానే ఉంటుంది. మామూలుగా రూపం మామూలుగానే కనపడదు, కానీ లోపల మొలకెత్తే బీజం నశించిపోయింది. అట్టి మాదిరిగా ఎవరికి ఆత్మసాక్షాత్కారం తెలిసిందో, అసలు ఆత్మసాక్షాత్కారం బీజం నశించడం అంటే ఏంటండి? ఏంటండి ఆ బీజం? నేను. ఏం కాదు సీక్రెట్. నేను. ఏది నేను? ఇప్పటిదాకా ఇంకా ఇది నేను అనే ఇదే బీజం. రేపు పొద్దున చనిపోయినా కూడా అండి, శరీరం పోయినా ఇది నేను అనే బీజం పోదండి. ఆ బీజం ఉండడం వల్లే మళ్ళీ జన్మకు తీసుకొచ్చారు. అందుచేత ఆత్మసాక్షాత్కారం పొందినప్పుడు శరీర ప్రాణమానసాదులు లయించినప్పుడు, స్థూల సూక్ష్మ కారణ మహాకారణాలు ఊడిపోయినప్పుడు ఆత్మ మిగిలింది. ఆ మిగిలినటువంటి స్వస్వర ఇదే మార్గం అండి. దీని ద్వారానే ఆత్మ బయలుపడుతుంది. అనాత్మ ఈ సాధన ద్వారానే ఊడిపోతుంది. అనాత్మ ఊడిపోయి ఆత్మ మిగిలినటువంటి స్థితిలో, ఓహో ఇదా నేను, ఇప్పటిదాకా ఇది అనుకున్నాను నేను, ఇది కాదన్నమాట, ఇదన్నమాట అనేటువంటి అనుభవపూర్వకమైనటువంటి ప్రత్యక్ష జ్ఞానం ఎవరికి కలిగిందో వాడికి కర్మ లేదు. ఇంకా బీజం నశించిపోయింది. ఇత్తనం ఏపెత్తే బీజం ఎలా నశించిపోయిందో అట్టి మాదిరిగా ఆత్మ సాక్షాత్కారం కలిగినటువంటి వ్యక్తికి జన్మ రాడు. అపర్యాప్తం తదస్మాకం బలం భీష్మాభిరక్షితం, పర్యాప్తం త్విదమేతేషాం బలం భీమాభిరక్షితం. ఈ రకంగా ఆత్మ సాక్షాత్కారాన్ని పొందడానికి సంబంధించినటువంటి వృత్తులన్నిటికీ నాయకుడు భీముడు. అలాగే అపర్యాప్తం తదస్మాకం బలం భీష్మాభిరక్షితం. ఆత్మసాక్షాత్కారం పొందనివ్వకుండా ఏయో అభిమానాలు కలిగించి, అహంకారాలను కలిగించి, నేనేదో అలాంటి వాడిని ఇలాంటి వాడిని, లేదా నేను డబ్బున్న వాడిని, నేను బలవంతుడిని, నేను నాకు పదం ఉంది, నాకు అధికారం ఉందని ఏయోయో తీసుకొచ్చి పెట్టేసి ఇతను లోపలికి వెళ్ళనివ్వకుండా ఆపు చేసేసి లాగి పెట్టేసేటటువంటి వర్గం అంతా కౌరవ వర్గం. అపర్యాప్తం భీష్మాభిరక్షింది. భీష్ముని చేత కాపాడబడుచున్న తత్తు ఆ అస్మాకం మన యొక్క బలం సేన అపర్యాప్తం. అపర్యాప్తం అంటే జనం అయితే ఎక్కువే ఉన్నారటండి, తృప్తి లేదట. ఎలాగండి? ఆచారకాండలో ఉన్నటువంటి వ్యక్తికి తృప్తి ఉండదంట. నిత్యము ఏదో చేస్తుంటాడు, ఏదో చేసేసానన్న తృప్తే తప్పండి. సంపూర్ణంగా ఇది దేవుడు, ఇది ఆత్మ, నేను ఈ ఆత్మను పొందాను అని ఆత్మ సాక్షాత్కారం పొందినటువంటి వానికి కలిగిన తృప్తి ఇతనికి కలగదండి. కారణం ఏంటి? సత్యం అది కాదు, అది మిథ్య. సత్యంలోకి వెళ్ళినప్పుడు పర్యాప్తం త్విదమేతేషాం, బలం తృప్తి ఎక్కడుందంటే అండి పర్యాప్తం, భీముడి చేత రక్షింపబడుతున్నటువంటి బలగానికి తృప్తి ఉందట. ఇదేంటండి? ఆ దుర్యోధనుడే చెప్పేస్తున్నాడు, మనకి ఎంత బలవంతులు ఉన్నారో, ఎంత పెద్ద సైన్యం ఉంది, మన సైన్యం అంతా అపర్యాప్తం తదస్మాకం, తృప్తి లేకుండా ఉన్నారు. ఆనందం లేదు, తృప్తి లేదు, ధైర్యం లేదు, ఓడిపోతామనే భయం ఉంది. అదే భీముడి చేత పర్యాప్తం త్విదమేతేషాం బలం భీమాభిరక్షితం, భీముడి చేత రక్షించబడుతున్నటువంటి సైన్యానికి పర్యాప్తం తృప్తి ఉంది, ధైర్యం ఉంది, బలం ఉంది, మేమే గెలుస్తామన్నటువంటి పట్టుదల ఉంది, మేము ఓడిపోతామన్నటువంటి భావన వీళ్ళలో ఉంది. మాదే కరెక్ట్, మేము నెగ్గుతామన్న భావన అంతర్ముఖతో సాధన చేసేటటువంటి వాళ్ళు మెజారిటీ తక్కువ, బలం మనుషులు తక్కువ, వ్యక్తులు తక్కువ. ఆచారకాండలో వ్యక్తులు ఎక్కువ. వాళ్ళకేం లేదండి, తృప్తి లేదట. వీళ్ళకి తృప్తి ఉంది, వాళ్ళకి ధైర్యం లేదు, వీళ్ళకి ధైర్యం ఉంది. వాళ్ళకి బలం లేదు, జనం ఉన్నారు, వీళ్ళకి జనం లేరు, బలం ఉన్నారు. చూడండి శ్లోకం ఇది, 10వ శ్లోకం. అపర్యాప్తం తదస్మాకం బలం భీష్మాభిరక్షితం, పర్యాప్తం త్విదమేతేషాం బలం భీమాభిరక్షితం.
భీష్మాభిరక్షితం. మరొకసారి ఇంకా చూద్దాం. భీష్ముని చేత కాపాడబడుతున్న తత్తు ఆ అస్మాకం మన యొక్క బలం చేన అపర్యాప్తం అతృప్తి కలిగి ఉన్నది. భీమాభిరక్షితం భీమునిచే రక్షింపబడుచున్న ఏ తేజం ఈ పాండవుల యొక్క జనం ఇదం ఈ బలంతో బలమైతే పర్యాప్తం తృప్తి కలిగి ఉన్నది. భీష్మరక్షితమగు మన బలము అతృప్తి కలిగి ఉన్నది. భీమరక్షిత పాండవ సైన్యం తృప్తి కలిగి ఉన్నది. దుర్యోధన బలము సదాచార కాండలో నున్నందున బ్రహ్మానందము లేని దగుడిచే తృప్తి లేకుండా నున్నది. ఏమి లేదండి అక్కడ. ఆచారకాండ కర్మ చెయ్యటమే. ఏదో చేసేమన్నట్టుగా మేము సదాచార సంపన్నులమండి, ఆచారవంతులమండి, మేము ఏదో అలా చేసామండి, ఇలా చేసామండి అని చెప్పుకోవడానికే తప్పండి. అక్కడ ఏముండదండి, ధైర్యం ఉండదు. ఏమి అక్కర్లేదు. మీరు ఒకసారి సాధనలోకి వెళ్ళి శ్వాస మనసు లీనమైనటువంటి ఆ స్థితిలోకి వెళ్ళారనుకోండి, మీకు ఎంత బలం వచ్చేస్తుందో ఎంత ధైర్యం వచ్చేస్తుందో ఎవడు చెప్పగలదండి. ఇంకా అంత గొడవ ఎందుకండి? మీరు రోజు వదిలిపెట్టుకుని సాధన చేస్తుంటే ఏదో చేస్తున్నట్టుగానే ఉంటుంది. ఒక్కరోజు సాధన మానేయండి, ఏదో పోగొట్టేసుకున్నట్టుగా ఏదో చేయలేకపోతున్నట్టుగా భయం పట్టుకుంటుంది. కారణం ఏంటండి? అదే ఆచారకండి రోజు చెయ్యండి. ఎంత చేసినా సరే కడుపు నిండదు, అది తృప్తి లేదు దాంట్లో. దీంట్లోనూ స్వల్పమప్యస్య ధర్మస్య తాయితో మాతో భయద్దు. లోపలికి వెళ్ళాక చెప్తాడండి. దీనికి ఏముందండి? స్వల్పమప్యస్య త్రాయతో మాతో భయద్దు. గొప్ప భయాన్ని పోగొట్టే శక్తి ఉంది దీనికి. దానికో అలా పోగొట్టే ధైర్యం దానికి లేదు. అంచేత పాండవ బలము శుద్ధ సాత్విక గురించి బ్రహ్మైక్యం నందుచున్నందున బ్రహ్మానందం చే తృప్తి పొందుతున్నది. ఎప్పుడో మోక్షము లభించిన ఆశచే ఆచాపరులుందరు. వీరికి తృప్తి లభింపనే లభింపదు. మోక్షమే భీష్ముడు. భీష్ముని ఆశ్రయించుకున్న వారు ఆచారపరులు. విభేచ తస్మాత్ త్రైలోక్యం భీమ. ఆ తస్మాత్ ఇతని వలన త్రైలోక్యం 3 లోకములను బిభేతి భయపడును. ఇది కనుక భీమ. భీముడు తోలగోలకములు భూలోకం, ఇంద్రియములు భువర్లోకం, ఇంద్రియాది దేవతలు. ఈ 3 లోకములు బ్రహ్మనిష్ట పరిపక్వావస్థ యందు లీనమై ఉండును. పరమశాంతి అనినను బ్రహ్మ పదవి అనినను ఉదానాకృతి అని చెప్పుడుకు తెగి ఉండిని. భీముడు అంటే ఏంటనేది కూడా ఇక్కడ మనం కొంచెం తెలియాలండి. భీముడు అంటే అండి యుధానవాయువు అండి. యుధానవాయువు అంటే మనం చాలాసార్లు సాంఖ్య విచారణ చెప్పుకుంటున్నాం. సాంఖ్య విచారణలో వాయువులు ఉన్నాయనుకోండి, వాయువులు ప్రతిదీ ఒకటి 4 అయ్యి 2 భాగాలు అయ్యి అందులో అర్ధ భాగం మిగతాటిలో కలిసినట్టుగా మన ఆకాశం, అలాగే గాలి, నిప్పు, నీరు అలా కలిసి వచ్చింది కదండి. అట్టి మాదిరిగా వాయువు 2 భాగాలు అయిందండి. ఒక భాగం అలాగుండి మిగతాది 4 భాగాలు అయిందండి. 4 భాగాలయ్యి మిగతా 4 భూత పావంశాల్లో కలిసింది. కలిసినప్పుడు వ్యానము, సమానము, ప్రాణము, అపానం అనేటువంటి వృత్తులు పుట్టినాయండి. మిగతా శకవాయువు ఉంది కదండి, అది ఉదానవాయువు. ఉదానవాయువే భీముడు. ఉదానవాయువు అంటే ఏంటండి? ప్రాణాపానములు అంటే అండి వీళ్ళిద్దరు మాద్రి కొడుకులు. అవునండి. ప్రాణాపానములు, ప్రాణం అంటే లోపలికి వెళ్ళే ఊపిరి, అపానం అంటే బయటకు వచ్చే ఊపిరి. మాద్రి కొడుకులు. మద్రం అంటే గ్రాణము. కుంతి, ధర్మరాజు, భీముడు, అర్జునుడు, కుంతిదేవి కొడుకు.